హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సో జాతకాలు మనిషి భవిష్యత్తును మార్చేస్తాయంటారా, లేకపోతే కర్మలు మారుస్తాయంటారా? కర్మలు అనేవి అసలు నేను నమ్మను. కర్మ అనేదే లేదంటారా? నేను నమ్మను. ఇన్స్టెంట్ కర్మ కదా జరుగుతుంది. ఇన్స్టెంట్ కర్మ అంటే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, రోజు కటికోడు మటన్ కొట్టేటోడు షాపులో రోజు 100 మేకలు చంపుతాడు. ఏమవుతుంది వానికి? ఏం కాదు. అది పక్కకు పెడదాం. భారతదేశంలో ఉరిశిక్ష పడ్డోళ్లకు ఉరిశిక్ష చేసేందుకు ఒక మనిషి ఉంటాడు. ఏమవుతుంది ఆయనకు? సో మనల్ని మనము మానసికంగా సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఎదుటి వ్యక్తిని కర్మ నాశనం చేస్తుంది అని అనుకుంటాం. ఇక్కడ 2 ఆప్షన్స్. మనము ఏమీ చెయ్యకుండా మనము నిజంగా శుద్ధపూసలమైతే మనల్ని ఎవడైతే టార్గెట్ చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. ఇది మాత్రమే నేను నమ్ముతా. నిజమేనా సార్? ఇది ఒకటే నేను నమ్ముతా. కానీ నువ్వు కూడా శుద్ధపూస అయి ఉండాలి. నేను అనే పాయింట్ ఏంటంటే అమాయకత్వమేగా, ఏం తప్పు చేయకుండా. ఇప్పుడు నువ్వు మంచిదానివి అంటే నేను చూసిన దగ్గరికి సమాజంలో మన సమాజం ఎట్లుంటదంటే, మొగోడు డబ్బు సంపాదిస్తే అరే ఇటు దొంగరా లంగపల్లి సంపాదించిండ్రా అంటది, అమ్మాయి అయితే ఒళ్ళమ్ముకొని సంపాదించిండ్రా అంటారు. అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఎవరికైనా. ఎందుకంటే నిన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికి ఈ 2 పదాలు వాడతారు. వీటిని నువ్వు ఎంటిక తీసేసినట్టు తీసేస్తే నువ్వు సక్సెస్. ఇట్లా తీసి ఎంటకాడ పడేయాలి. చేసిన పో అను అయిపోయింది. అంటే ఇప్పుడు సొసైటీని పట్టించుకోకర్లేదు, అసలు పట్టించుకోవద్దు. మనకి చెడ్డ పేరు వస్తుందని భయం కూడా అసలు వద్దే వద్దు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం నిన్ననే నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. చాలా తోపు తెలుగు రాష్ట్రాలలో వచ్చి జాతకం చూపించింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించిన ఆమె నా దగ్గరికి రికమెండ్ చేస్తారు కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఏమంటావు? గురూజీ నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నా, భార్యాభర్తలు పంపిస్తున్నా, వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, భార్యాభర్తలు అన్యోన్య జీవితము, అసలు ఇంకా వాళ్ళని మించిన ఇంకెవరు దొరకరు అని చెప్పి నువ్వు నా దగ్గర పంపించినావు. నేను జాతకం చూడంగానే ఫస్ట్ క్వశ్చన్, ఇంకా కలిసినారా మీరు అని అడిగిన అమ్మాయిని. నీ మొగడు సైకో కదమ్మా, ఎట్లా కలిసినావు అని అడిగిన. ఫస్ట్ క్వశ్చన్ అదే, నీ మొగడు సైకో కదా, ఎట్లా కలిసినావు? నీ మొగడికి మల్టీ పర్సనాలిటీలు ఉన్నాయి, స్ప్లిట్ పర్సనాలిటీలు ఉన్నాయి, నువ్వు ఎట్లా కలిసినావు అని అడిగిన. అప్పుడు ఆ అమ్మాయి ఒక అర్ధగంట మొత్తం ఉపదేశం చేసింది నాకు. ఇగో ఇట్లాంటోడు ఇట్లా ఏం చేయాలి గురువు గారు అని అడిగింది నన్ను. ఏం చేస్తావు తల్లి, డివోర్స్ తీసుకొని చెప్పిన. అంటే ఎంత సింపుల్గా చెప్పిన అనేది ఆమె అనుకుంటుంది. నేను ఏమంటున్నా అంటే, నా చెల్లెనో అక్కనో బిడ్డనో ఆ సీట్లో కూర్చుంటే ఆమె ఎంత సఫర్ అయ్యింది ఆలోచన చేసి చాలా సింపుల్గా నువ్వు డివోర్స్ తీసుకో అన్నట్టే అనిపిస్తుంది. కానీ దాని కింద నేను ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటా. ఎందుకంటే అమ్మాయి డివోర్స్ తీసుకోవడంలో లేట్ చేస్తే జీవితం నాశనం అవుతుంది. మొగోనికి ఏం నాశనం కాదు. మొగోడు డివోర్స్ తీసుకోవాలి అంటే తీసుకున్నా తీసుకోకపోయినా వాని దగ్గర పైసలు ఉంటే వానికి ఇంకో అమ్మాయి వస్తుంది. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది, హౌ ఈజ్ యువర్ వాట్ అబౌట్ యువర్ ఏజ్ అంటే 10 million ఇన్ బ్యాంక్ అంటాడు. అర్థమైంది. ఏజ్ తో సంబంధం లేదు, మొగోనికి ఏజ్తో సంబంధం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తే అమ్మాయి ఉంటుంది. కానీ ఆడదానికి అందం ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి. ఇవన్నీ దాటితే అమ్మాయిని దేకేటోడు ఉండడు. నేనేమన్నా అంటే, తల్లి ఇవాళ నీకు 30 ఏళ్ళు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది 18 ఏళ్ళకు, అంటే 12 ఏళ్ళు అవుతుంది, నీకు 8 ఏళ్ళ బిడ్డ ఉంది. ఇవాళ నువ్వు ఈ నిర్ణయం తీసుకోకుండా, సపోజ్ నీకు రేపు పొద్దున అష్టమ శని వచ్చినప్పుడు, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటావు నువ్వు, అప్పుడు అప్పటికి ఇంకో సైకోగాడు పక్కకు పెడితే ఫస్ట్ ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదన నీ దగ్గర ఉండదు. ఎందుకంటే అప్పటికి నువ్వు ఏజ్ అయిపోయి 10 ఏళ్లకు ఏజ్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్లీ. అర్థమైందా? పోనీ వీళ్ళేమి సూపర్ స్టార్లు హీరోలు కాదు, గ్రేట్ అవార్డ్స్ తీసుకొని నీకు 250 కోట్లు ఇస్తాను కాబోయే సీఎంలు కాదు. మరి అట్లాంటప్పుడు నీ పరిస్థితి ఏంది? వీడు రూపాయి కూడా ఇవ్వడు నీకు. రేపు పొద్దున నువ్వు బోటికి పెట్టుకోను, లేకపోతే మళ్ళీ ఇంకేదో చేసుకొని బతకాలి. సో ఈ నిర్ణయాన్ని నేను ఇస్తా. నేను అనేమంటే, ఈమె లేదు మా ఇంటి పక్కోడు ఏమనుకుంటాడు. మీ ఇంటి పక్కన ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి తల్లి. మీ ఇంట్లో నీళ్ళొల్లి అయితే మీ ఇంట్లో ఇంకోలొల్లి, పక్కింటో ఇంట్లో ఇంకోలొల్లి. సో ఇంటింటి రామాయణం ఉంటుంది. కాబట్టి నువ్వు జనాల గురించి పట్టించుకోవడం బంద్ చేయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఒక వ్యక్తిని విమర్శించేటువంటి నైతిక అర్హత ఎవరికి లేదు. కానీ అదే చేస్తున్నాం, హక్కుగా భావించి చేస్తున్నాం. అంటే తెలుగు లాజికల్ ఏంటంటే 2+2 = 5. తెలుగు స్టేట్స్లో 2+2 = 4 కాదు, 2+2 = 5. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటుంది అంటే, మనం ఈ సమాజం అంతా ఫోక్సో గురించి మాట్లాడుతుంటే ఒక 10 మంది వచ్చి సపరేట్గా పెద్ద సినిమా గురించి మాట్లాడతారు. సో ఇది ముఖ్యం వాళ్ళకు. అంటే ఇక్కడ ఫోక్సో కంటే పెద్ద సినిమా ముఖ్యం వానికి. పెద్ద సినిమా ఎందుకు ఆగిపోయింది అనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు అంత తెలుగు వాళ్ళంటే ఇంత అంటే ఎందుకు అంత బ్యాడ్ అయిపోయారు అనుకుంటున్నారా మీరు? మానసికంగా చెడిపోయారా తెలుగు వాళ్ళు? అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఎంత పర్వట్టాడు అంటే రాత్రి 10 గంటలకు ఉప్పల్ బాల్ వీడియోలు చూసుకుంటా.
అగ్గిపేట మచ్చ చూసుకుంటా. ఎందుకంటే నేను నాకు వెరైటీ చూడబుద్ధి కాదు. ఎందుకంటే నేను యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ చూద్దామా, ఏం దొరకదు. అంటే నీకు ఏది జెన్యూన్ రాదు కదా న్యూస్లో. అవును, నేను అనే పాయింట్ ఏంటంటే అర్థమైంది. అంత పెయిడ్ న్యూస్ కాబట్టి జెన్యూన్ న్యూస్ ఏమొస్తుంది, ఇరాన్లో ఏం జరిగింది అనేది చూస్తే మన ఛానల్లో అది రాదు. మన ఛానల్లో పచ్చళ్ళలో ఇంకోటో నడుస్తుంటది. సో నేను అనేది ఏంటంటే నేను మళ్ళీ నేషనల్ న్యూస్కి పోవాలి, అక్కడ కూడా ఇదే పెంట. అంతే. సో దాని బదులు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ చూసుకుంటే బెటర్. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కడు పర్వర్టెడ్ అయిపోయిండు. నేను అనేది నైతిక బాధ్యత, నేను అనేది క్వశ్చనింగ్ లేదమ్మా. అన్నిటికంటే ముఖ్యం నేను ఏమంటున్నా అంటే దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఏది వేస్తే అది నమ్మాలి. టైం అది నిజం కాదని తెలుసు, అయినా సరే నేను రాజకీయాలు అట్లే అయినాయి, సినిమా ఇండస్ట్రీ అట్లే అయింది, ప్రతి ఒక్కటి బిజినెస్, ప్రొడక్ట్స్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్. సెలబ్రిటీ అనగానే పుక్కడికి దొరికిండా మీకు? ఎవడు పడితే ఏ హీరోని తిట్టడము, హీరోయిన్ తిట్టడము, యాంకర్లు తిట్టడము, ఇష్టం వచ్చి నోటికి వచ్చిన తిట్లు తిట్టడం. పద్ధతిగా ఉన్నా తిడుతున్నారు, ఏం చేయాలి చెప్తున్నా. ఇప్పుడు అందుకని ఒక సామెత ఉంది కదమ్మా, పెట్టనమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేముండకి ఏమైంది అని. ఒక సామెతనే ఉంది, పెట్టనమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేముండకి ఏమైంది అని. అట్లా మన నిండుగా బట్టలు వేసుకున్న అమ్మాయిని తిడుతున్నారు, ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిని తిడుతున్నారు. సో నేను అందుకని ఏమంటున్నా అంటే ఈ విమర్శలకు మీరు తలొగ్గకండి. సో మనకు నచ్చింది మనము చేయాలి, మీకు నచ్చినట్లు మీరు బ్రతకండి, తప్పుడు పనులు చేయకుండా నచ్చినట్టు. రెండోది ఏంటంటే విమర్శించే వాళ్ళని చూసి కృంగిపోకండి, పర్వర్టెడ్గా బిహేవ్ చేయకండి. ఏంటి సార్ ఇంత ఆహ్లాదకరంగా వేశారు ఈ ఫామ్ హౌస్, బాతులు, చక్కగా కోళ్ళు, డిఫరెంట్ ఆవులు, కుక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఏంటి దీనికి రీజన్ ఏంటి? ఈ ఫామ్ హౌస్ కి యొక్క ఏం లేదు, పర్పస్ ఏంటి? వచ్చినప్పుడు మెంటల్ ఎక్కింది. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నాకు ఖాళీగా ఇంట్లో ఉండడం అంటే చిరాకు. అంటే నాకు ఎట్లాంటి మెంటాలిటీ అంటే నేను ఇవాళ పని లేదనుకో, పని లేకపోతే ఇనార్బిడ్ మాలో జీవికేనో ఎటో వెళ్ళిపోయి ఓ చెప్పులు, అవసరం ఉన్న చెప్పులు, లేకున్నా చెప్పులు, లేకుంటే పర్ఫ్యూమ్ ఏదో కొనుక్కొని వచ్చే టైప్ నేను. నాకు రిలాక్స్ ఇచ్చేది షాపింగ్, రెండోది వెంకటేశ్వర స్వామి, మూడోది స్విమ్మింగ్. ఇవి తప్ప నాకు వేరే ఉండవు లైఫ్లో. సో ఫస్ట్ ఇది షాపింగ్. ఎంత ఖర్చు పెడతారు సార్ షాపింగ్? హైయెస్ట్ ఖర్చు ఎంత ఒక్క రోజు పెట్టింది? చాలా పెడతా. ఎంత ఒక్క రోజుకి ఎంత పెట్టారు హైయెస్ట్ ఖర్చు? చాలా ఉంది, చెప్పండి సార్. నేను అవి చెప్పలే కానీ ఒక డ్రీమ్ ఉంది నాకు, చేసుకొని వచ్చిన. లండన్ లో హెవార్డ్స్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో దాని గొప్పతనం ఏంటంటే అక్కడికి వెళ్ళి ట్యాగ్ చూడకుండా షాపింగ్ చేయాలి. దానికి ట్యాగ్ ఉండదు. వాటికి ట్యాగ్స్ ఉండవు. ఉదాహరణ నువ్వు టీ షర్ట్ చూసావు అనుకో, ఆ టీ షర్ట్ కు ట్యాగ్ ఉండదు. అంటే ఎంత అనేది నీకు అక్కడ రేట్ చూడాలంటే ఏం ఉండదు, దాని ట్యాగ్ ఉండదు. సో బిల్లింగ్ దగ్గర తీసుకుపోయి బిల్లింగ్ దగ్గర పెడితే ఆడి అప్పుడు బిల్ వేసి ఇస్తాడు. ఆ బిల్లు కూడా నువ్వు అడగొద్దు. సో అది నాకు పిచ్చి. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారా మరి? ఎంత ఖర్చు పెట్టారు? తెలియదు. బా ఎందుకు సార్ అలాగా? కాదు, ఎందుకు అమౌంట్స్ చెప్పట్లేదు ఏంటి? అవసరం ఏముంది? ఐటీ రైట్స్, ఇన్కమ్ రైట్స్ జరుగుతాయి. అన్ని జెన్యూన్ ఉంటాం మనం. భారతదేశంలో జిఎస్టీ కట్టే ఏకైక ఆస్ట్రాలజర్, టెన్షన్ లేదు. సో నెక్స్ట్ సెకండ్ ఇది వెంకటేశ్వర స్వామి అన్నారు కదా, ఏంటి ఆరాధిస్తూ మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు? మెడిటేషన్ ఏం లేదు, రోజుకు ఆయన ఫోటోను ఒక 100 నుండి 1000 సార్లు చూస్తా. అంటే ఉదాహరణ నేను కిచెన్లో వెళ్ళేటప్పుడు ఎదురుగా వెంకటేశ్వర ఉంటాడు, ఆయన ముఖం చూస్తూ అక్కడ నుండి పాస్ అవుతా. సో నేను ఇంట్లో నువ్వు ఎటు తిరిగినా ఒక 5-6 ప్లేస్లలో నాకు వెంకటేశ్వర బొమ్మలు ఉంటాయి. పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అన్ని 4x4, 5x6 ఉంటాయి. సో ఎట్లుంటుంది అంటే అక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఆయన ముఖం చూస్తా. అట్లా ప్రతిరోజు నేను ఎక్కడికి పోతే అక్కడికి, ఉదాహరణ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక వెంకటేశ్వర ఉంటాడు. అట్లా నా ఆఫీస్లో అంతే. నువ్వు ఇక్కడ చూస్తే ఫామ్ హౌస్లో కూడా వెంకటేశ్వర ఉంటారు. సో నేను అనేది ఏంటంటే నేను ఎక్కడ మూవ్ అయినా ఆ మూవ్లో నాకు వెంకటేశ్వర కనిపిస్తాడు. పూజలు చేయడము, నేను కూర్చొని పూజలు చేయడము, అదేదో సినిమాలో చూపించినట్టు అవాహయామి ఈ టైపు పూజలు నేను చెయ్య. ఓన్లీ స్వామిని కళ్ళతో చూసుకుంటున్నావు కదా వెళ్ళిపోతా. ఎందుకు అంత ప్రీతి ప్రాత్రం అయిపోయింది? ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగింది. అక్కడ నుండి మనం డీవియేట్ అయ్యి తిరిగి ఇటు వచ్చినాం. యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ దేవుడు తప్ప ప్రపంచంలో మనల్ని ఎవడు కాపాడు అని గుడ్డిగా నమ్మే వ్యక్తి నేను. అర్థమైందా? సో కలియుగంలో ఈ భక్తి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఇదే. ఏంటంటే అమెరికా లాంటి దేశాలలో సైకియాట్రిస్టులు ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గంగానే డాక్టర్ దగ్గరికి పోరు, వీళ్ళ దగ్గరికి పోతారు. పోయి మాకు ఇట్లా అయ్యింది అంటే వాడు ఏదో బూస్టింగ్ ఇచ్చి పంపిస్తాడు. మన తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో, టోటల్ ఇండియాల పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రాలజీ దగ్గరికి పోతారు, లేదా గుళ్ళ పంతులు తిరిగిపోతారు. పోతే ఇక్కడ గుళ్ళ పంతులకు ఉన్న పర్మిషన్ ఏంటంటే నువ్వు దేవుడి యొక్క గొప్పతనాన్ని ఒక పూజారిగా చెప్పాలి. ఇక్కడ ఆస్ట్రాలజర్ గొప్పతనం ఏంది అంటే నేను
భగవంతుడిని ధ్యానించు, నీకు ఇంకెవ్వడు అవసరం లేదు అని వాళ్లకు బలమైనటువంటి ఒక భయాన్ని పోగొట్టి వాళ్లకు ధైర్యాన్ని నింపడం నా యొక్క కర్తవ్యం. సో నేను ఇక్కడ ముందే చెప్పి నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఉదాహరణ భార్యాభర్తలు విడిపోతారు, అయ్యా మీరిద్దరు విడిపోయే అవకాశం ఉంది, ఇగో నువ్వు మొదలే చెప్తారే నీ పెళ్ళం కొట్టినా నువ్వు కంట్రోల్ ఉండు, నువ్వు కోపానికి రాకు. అట్లా మీకు ముందే తెలిసిపోతుంటే జాతకాలు చూసి ఖచ్చితంగా తెలిసిపోతాయి కదా. సో ఇప్పుడు జాతకంలో వాళ్ళు ఇలాంటి మనుషులను తెలిసినప్పుడు దాన్ని కొన్ని పరిహారాలు చెప్పినప్పుడు ఆ జ్యోతిష్యంలో చెప్పినవి మనం తిరగరాయొచ్చా? ఇప్పుడు ఆ మనిషి కోపం తగ్గించుకుంటాడు, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరున్నారు, మీ భార్య కొడుతున్నా కామ్గా ఉండు అంటున్నారు కదా, సో కామ్గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరుగుతుందా అంటే అప్పుడు జాతకం తప్పే కదా. జాతకంలో అందరు విడిపోతారని ఉండదు, జనరేషన్ డిసైడ్స్. 1960లో పుట్టినటువంటి భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా భర్త కొట్టిన భార్య పడుతుంది. ఎందుకు? ఆనాడు ఆ అమ్మాయికి ఆ స్త్రీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇప్పుడున్నటువంటి అమ్మాయికి 1990 తర్వాత పుట్టినటువంటి అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ. రెండవది కాలసర్ప దోషం అనేది చాలా తీవ్రత. రెండవది అందం మీద కాన్షియస్ చాలా ఎక్కువ. సో ఇంద్రుడిచ్చినటువంటి శాపం ఏంది అంటే ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో వాళ్లకు కుటుంబ సౌఖ్యం ఉండదు అని ఆయన ఇచ్చినటువంటి శాపం. అందుకని నువ్వు తీసుకో, ఎవరైతే అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటారో వాళ్ళ జీవితంలో భర్త అనేవాడు ఉండడు. రెండవది నువ్వు గమనించినట్లు ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్ అందగత్తెలు ఉన్నారో వాళ్ళందరూ చూస్తే ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేదా సెకండ్ మ్యారేజ్గా వెళ్ళడమో జరిగింది. అందంగా ఉండడం తప్పైపోయిందా సార్? టేక్ ఎనీ టాప్ హీరో, డెఫినెట్లీ శ్రీదేవి గారు, సుస్మితా సేన్ గారు చెప్పదలుచుకోలే. ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ కూడా ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఆమె కూడా. సో ప్రతి ఒక్కళ్ళు ఏజ్ వాళ్ళకంటే ఎక్కువగా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా ఏజ్ లో పెద్దవాడైన వాడు తన భార్యను కూతురును చూసుకుంటాడు ప్రేమగా. అందుకని తెలివిగల అమ్మాయి ఏం చేస్తుంది అంటే అలా దగ్గర పోతుంది. ఎవరైతే తెలివి లేని మూర్ఖపురాలు ఉంటుందో ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నాకు మంచి అందమైనటువంటి వాడు కావాలి అనుకుంటే మనకు ఆల్రెడీ దుకాణం పెట్టడానికి ఇంకా 7 మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. సో తన్నుకొని వచ్చి వీళ్ళిద్దరు విడిపోతారు. అయితే ఇప్పుడు అందమైన అమ్మాయి అందంగా ఉన్న హస్బెండ్ చేసుకోవద్దంట. నేను అనేది ఆల్రెడీ ఖాళీగా లేడు కదా అని చెప్తున్నా. ఓకే, నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకోలాగా చెప్పొచ్చు, అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనసుకు నచ్చిన అది ఎవడిస్తాడు. ఇప్పుడు పైసలుగా మగోనికి చూడమ్మా, మగోనికి అందం కావాలి, ఆడదానికి డబ్బు కావాలి. అట్లా ఏం లేదు సార్, ఉంటారు అమ్మాయిల్లో అబ్బాయిల్లో మనసు చూసి ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ మనకు మనకు సెట్ అవుతారా, మనం కంఫర్ట్ ఫీల్ అవుతామా అనే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. ఎప్పుడే గానీ ఆడవాళ్ళ జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి నాకున్న అవగాహనను బట్టి ఏంటంటే ఎప్పుడే గానీ ఆడవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ కారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు డైలాగులు చెప్పినావు, ఈ డైలాగులు ఫస్ట్ అటెంప్ట్ పనికిరావు. అర్థమైందా? డెఫినెట్లీ అవ్వదు. నన్ను చెప్తా తల్లి, పొద్దుగా లేస్తే చూసి ఇవన్నీ కలర్ వేసిన తల్లి. నువ్వు ఆయన కాంపిటీషన్ అల్లెంటికి అనుకున్నావు. లేదు సార్, నేను ఇందాక వచ్చినప్పుడు అడిగేయండి మొత్తం. సో ఇక్కడ విషయం ఏంటంటే తల్లి, ఫస్ట్ అటెంప్ట్ లో ఏ అమ్మాయి సక్సెస్ కాదు. ఎందుకంటే అమ్మాయి గొప్పతనం ఏంటంటే, కలియుగంలో అమ్మాయి గొప్పతనం ఏంటంటే ఇంద్రుడిచ్చిన శాపం వల్ల గంజాయి మొక్కను పెట్టి 100 తులసి మొక్కలు పెట్టి ఒక గంజాయి మొక్కను పెడితే ఈ అమ్మాయి 100 తులసి మొక్కలను చేయితో చింపుకుంటూ వెళ్ళిపోయి గంజాయి మొక్కను అట్లా లేపుతుంది, పైకి లేపి నెత్తిన పెట్టుకుని వస్తుంది. అమ్మాయిలు రెడ్ ఫ్లాగ్స్ ని తీసుకుంటారు. దొంగనా కొడుకులను, నాట్ రెడ్ ఫ్లాగ్స్, దొంగనా కొడుకులను. సో నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉంది, ఆ క్లయింట్ నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి గురువు గారు నేను వీని పెళ్లి చేసుకుంటా అన్నది. అంటే నేనేం చెప్పిన అంటే, అమ్మ తెలుగు రాష్ట్రాలలో లిస్టు తీస్తే, దొంగనా కొడుకుల లిస్టు తీస్తే ఆడు నెంబర్ 1 ఉంటాడు అని వేసుకోకు అని చెప్పిన, వాడిని చేసుకోకు అని చెప్పిన. ఇది జాతకం గురించి కాదు తల్లి, ఇది నేను జాతకాలు చూసి చెప్తాను. అంటే అమ్మాయి నా దగ్గరికి జాతకం చూడడానికి వస్తే నేను చెప్పి ఆ అమ్మాయికి దండం పెట్టి, తల్లి జాతకం పక్కకు పెట్టు, ఆడు దొంగనా కొడుకు వాడిని పెళ్లి చేసుకోకు అని చెప్పిన. వాడు అదేదో సినిమాల నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనే టైప్లో వాడినే చేసుకుంది. వాడు ఏం చేసిండు, వేణుస్వామి మాట కూడా తప్పయ్యేటట్టుగా ఈ అమ్మాయికి పరిచయమైన 15 రోజులకు ఒక 20 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది వేణుస్వామిని కాదు, వెంకటేశ్వర స్వామి కూడా పక్కకు పోమన్నది. ఎందుకంటే ఆ కారు గిఫ్ట్ ఇవ్వగానే వీడికి 100 కోటీశ్వరుడు అనుకున్నది. అయిపోయింది, పెళ్లి చేసుకుంది. వాడేం చేసిండు, 6 నెలల తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఈ అమ్మాయి పేరు మీద 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల పేరు మీదనే అప్పు తీసుకున్నాడు. ఈ పిల్ల ఇల్లు ముంచిండు, ఈ పిల్ల పైసలు ముంచిండు. అమ్మాయి సెలబ్రిటీనే కదా, అన్ని బిస్కెట్ చేసినాక ఈ అమ్మాయి ఏమైపోయా, అయ్యో హలో లక్ష్మణ అని కూర్చుంది. అమ్మాయి సెలబ్రిటీనే కదా నాకు. అయిపోయినాక ఇంకా డివోర్స్ కూడా కాలే, ఆడు ఇంకో సెలబ్రిటీతో దుకాణం పెట్టిండు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మంచి చెడు అనేది యు కాంట్ డిసైడ్.
నువ్వు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది నువ్వు డిసైడ్ చెయ్యలేవు. సో నేను అనేది జాతకాల పరంగా వీ కెన్ డిసైడ్. జాతకాలు చూసి వీళ్ళిద్దరు కలిసినాయా కలవలేదా, వీళ్ళు విడిపోతారా, జాతకాలు చూసిన తర్వాత కూడా గొడవపడి విడిపోతున్నారు కదా. నువ్వు అనుకుంటున్నావు జాతకాలు చూసిరు అని, నువ్వు జాతకాలు చూసిరు అని యూ కాంట్ డిసైడ్. గణాలు చూసి ఇన్ని గణాలు అబ్బో గొప్పగా ఉన్నాయి గణాలు అనేది తప్పు. ఎందుకంటే 8 ఈక్వేషన్స్ లా ఒక్క ఈక్వేషన్ గణాలు, ఇంకా 7 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో నువ్వు గణాలు అనే మాట తప్పు, అసలు జాతకాలే కాదు అది. గణాలు అనేది జాతకమే కాదు, జాతకాలు చూసిరు అనకు దానికి. ఇక కొంతమంది మేధావులు పేర్లు మార్చి పెళ్లిళ్ళు చేస్తారు, నీకు తెలుసు అనుకుంటా. అమ్మాయి అవును పేరు మార్చేస్తారు అమ్మాయిది. మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అని పెట్టి కూడా సీఎం అవుతానా? సో నేను అనేది ఇది. ఇట్లా పంతులకు చేతగాక, జ్యోతిష్యులకు చేతగాక, అంటే టైం స్పెండ్ చేయలేక జనాలు ఏమంటారు, జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎందుకు అయినాయా అంటే, అరే నువ్వు జాతకం కరెక్ట్గా చూసుకోరయ్యా. గణాలు ఒకటే కాదు, యోని ఉంటుంది, వర్ణ దోషం ఉంటుంది, యోని దోషం ఉంటుంది, ఏకనాడి దోషం ఉంటుంది, షష్టాష్టక దోషాలు ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. సో 8 రకాల దోషాలు ఉంటాయి. సో అందరికి వేణుస్వామి గారు అవైలబుల్ గా ఉండరు కదా, మరి మీరు అన్నట్టు పూజారులు గణాలు చూసి ఏవో మంత్రంగా చేసేస్తుంటారు. అడగాలి కదా. ఇప్పుడు నా దగ్గరికి, ఇప్పుడు ఉదాహరణ నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి అబ్బాయి జాతకాన్ని చూపించి, స్వామి మా ఊర్లో నేను పంతులకు చూపించుకున్నా, ఈ జాతకం చాలా బాగుంది అన్నాడు మా పంతులు అనగా, నేనేమంటున్నా అంటే ఇవాళ రేపు మీకు ChatGPT వచ్చింది, మీరు అడగండి ChatGPTని. 7వ స్థానములో లగ్నాత్ 7వ స్థానములో ఏ గ్రహం ఉంటే పెళ్లికి వనికిరాడు, పిల్లగాడైనా సరే పిల్ల అయినా సరే మీరే అడగండి రా. ChatGPTలో జాతకాలు చెప్పించేసుకోవచ్చు, మనకి చెప్పుకోవచ్చు, బేసిక్ ఇన్ఫర్మేషన్. నేనేమంటా ఇదే ప్రశ్న పంతులు అన్నాడు, వాడు ఆన్సర్ చెప్పాలి నీకు కరెక్ట్ గా. ChatGPT చెప్పిన ఆన్సర్ చెప్పాలి, అప్పుడు నమ్ము. మంచి పాయింట్ చెప్పారు. నేను ఏమంటున్నా అంటే, నాన్న వేణుస్వామి కూడా లఫూడ్గాడు బై నమ్మకు. వేణుస్వామి గురించి టీవీ ఛానల్ వచ్చినాయే నమ్ము, లంగా దొంగ లఫంగా, రైట్ ఒప్పుకుంటా, నమ్మకు. ఫస్ట్ ChatGPT ఓపెన్ చేయి. ChatGPT ఓపెన్ చేసి 7వ స్థానంలో కేతు ఉన్నాడు, మరి ఏంది పరిస్థితి? ఇప్పుడు వైదవ్యం అంటాం. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాక భర్త చనిపోతాడు, అట్లనే ఒక అబ్బాయికి పెళ్లి అయినాక భార్య చనిపోతుంది. అది ChatGPT చెప్తుంది నీకు, నువ్వు అడుగుతా చెప్తుంది. నువ్వు 7వ స్థానంలో ఉంటే పంతులు గాడి చెప్పలే నీకు, నువ్వు చక్కగా తీసుకుపోయాను ముందర పెట్టి ఆ 7వ స్థానంలోకి కేతు ఉన్నాడు, ఎట్లా చేసుకోవాలి పంతులు అని అడగంగానే చెల్లా చెమటలు వస్తాయి పంతులకు. ఎందుకంటే సబ్జెక్ట్ పంతులు తెలియదు కాబట్టి, నాకు తెలియదు తల్లి అంటాడు. ప్రతి ఒక్కల వేణుస్వామి గారిని అప్రోచ్ కాలేరు కాబట్టి ChatGPT బేసిక్ గా వాడమని క్లియర్గా చెప్తుంది. నేను ChatGPT అడగండి. నేను అనేది ఏంటంటే ChatGPT మనుషుల కంటే ChatGPT గొప్పది కాదు. త్వరలో ChatGPT అంతమవుతుంది, AI కూడా అంతమవుతుంది. AI అనేది మనుషులకు పోటీ రాదు జాతకరీత్యా. ఏంటి సార్ ఫ్యూచర్ అంతా AI అంటున్నారు? AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ అంతా అంటున్నారు. వేణుస్వామి చెప్పిండు, అండర్లైన్ రాసుకోండి. ఏమని? AI పోతుంది. ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ కి పోతుంది? 2032 వరకు AI మీద జనాలకు ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత మళ్ళీ ఏమైంది, మనుగడ ఏమైంది? AI ఉండదు. AI నంబర్, కంప్యూటర్ సిస్టమ్ ఇవే నడుస్తాయి, కానీ AI అనేది పెద్ద పీక్ పడగొట్టేది ఏం కాదు. అంటే మనిషి నాలెడ్జ్ ముందర AI నథింగ్. అంతే అంటారు. ఎందుకమ్మా 2+2 4 అని చెప్పడానికి AI ఎందుకు? మనిషి లేడా? నేను అది గొప్ప విషయం కాదు, మనకు మానవ మేధస్సు కంటే గొప్పది చెప్పాలి. ఆల్రెడీ నువ్వు ఏదైతే డేటా లోపలికి ఎక్కించినావో అది AI చెప్తుంది. కానీ రోజుకు మనము ప్రతి సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, రోజు డిఫరెంట్గా ఉంటుంది తల్లి, ప్రతిరోజు డిఫరెంట్గా ఉంటుంది. సో నువ్వు అంచనా వేయలేవు. జనాలు చేసే మోసాన్ని యూ కాంట్ ప్రిడిక్ట్. నువ్వు అంచనా వేయలేవు మోసాలని కానీ, అభివృద్ధిని కానీ, రాకెట్లను కానీ. యూ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ ఇన్ సొసైటీ. సార్ ఇప్పుడు మరైతే బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సులో జాయిన్ అయిపోయారు, చాలా చేస్తున్నారు. అప్పుడు మరి పరిస్థితి ఏంటి? చేతగానోడు బ్రతుకు తెరువు, చేతగానోడు కాంపిటీషన్కు భయపడేటోడు ఏఐకి భయపడతాడు. ఇట్లాంటి ఏఐలు వస్తేనే కదా వేణుస్వామి వాల్యూ తెలిసేది. ఇట్లాంటి ఏఐలు వస్తేనే కదా నీలాంటి అమ్మాయిల వాల్యూ తెలిసేది. ఏఐని ప్రశ్నలు అడుగుమను, ఏఐ బెండకాయ కూర ఏమను చేస్తుందా? చేయదు కదా. ఏం చెప్తుంది? 2+2 4 అని చెప్తుంది. నువ్వేంద్రా బాయ్ ఏ చెప్పని నేను చెప్పుకోనా? నేను అనేది ఇప్పుడు నువ్వు ChatGPTని నువ్వు ఏఐని అడుగు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి, అది చెప్పిన దానికంటే 100% మంచి ఇంకెక్కువ చెప్తా. జాతకం బెట్టు కడదాం కెమెరా ముందు, 100% అయిపోయింది. మరి ఇంక ఏం బీకింది అంటే, ఎవడైతే టాలెంటెడ్ పర్సన్ ఒకడు ఉంటాడు, మన గ్రూప్లో కూడా ఒకడు ఉంటాడు, ట్రైన్ పోతుంటే ట్రైన్ దిగి ట్రైన్ నూకుతున్నా అని దాన్ని పట్టుకొని ఇట్లా పోతుంటాడు. సో అట్టే కష్టం చేయకుండా కష్టం చేసిన అని బిల్డప్ ఇచ్చేటోనికి ఏఐలు భయపెడతాయి. నీలాంటోనికి నాలాంటోనికి ఏఐలు భయపెట్టాయి. మనం ఏఐ అమ్మ మొగుడు. సో ఏఐలు ఇంకోటి ఏఐకి భయపడడం కూడా తప్పే. ఎందుకంటే ఏఐ కూడా మనం క్రియేట్ చేసిందే కదా. అంతే. సో మనం క్రియేట్ చేసిన దానికి మనం భయపడేది. జాబ్లు వెళ్ళిపోతాయి. ఈ రీజన్ ఏంటంటే జాబులు వెళ్ళిపోవడానికి ఆర్థిక మాంద్యం రీజను. మనం ఏదైనా చక్కగా మాట్లాడుకోము. మన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనం నిజాయితీ, మనం తప్పులను ఒప్పుకోము. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదేలు ఒక ఆట ఆడుకుంటుంది. భారతదేశంతో పాటు అమెరికా కూడా అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ విషయాలు మనం మాట్లాడకుండా
అప్పులలో ఉన్నటువంటి కంపెనీలు, దివాలా తీసిన కంపెనీలు అన్ని పన్నులను తీసేస్తుంటే దానికి వాడు ఏ అనేటువంటి ఒక రూల్ చెప్పి మనల్ని తీసేస్తున్నాడు. ఓకే, డెఫినెట్. సార్, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే డబ్బు సంపాదించడము. డబ్బు లేని వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. సో వేణుస్వామి గారు డబ్బు ఎలా సంపాదిస్తారు, డబ్బు సంపాదించడం ఎలా అని అడిగితే ఏమంటారు? డబ్బు సంపాదించడం ఎలా అంటే ప్రపంచంలో 3 విషయాలు చాలా సింపుల్ విషయాలు. 1 డబ్బు సంపాదించడం, 2 అమ్మాయిని పడేయడం, 3 సెలబ్రిటీ స్టేటస్ అవ్వడం. ఈ 3 చాలా ఈజీనా? ఈజీ. ఈ 3 కోసం మొత్తం చెప్పని ప్రపంచంలో ఈ 3 ఈజీ. ప్రపంచంలో 3 కష్టం. 1 డబ్బు నిలుపుకోవడం,